श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ॐ श्रीमात्रे नमः। ప్రేక్షకులకు భక్తులకు నూతన సంవత్సర పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు అంటే చైత్ర మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనము చూసుకుందాం. మనకు 12 రాశులలో మొదటి రాశి మేషరాశి. ఈ చైత్ర మాసంలో అంటే మార్చి 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు చైత్రమాసం ఉంటుంది. అన్నీ కూడా అలాగే ఉంటాయి కొన్ని. ఈ చైత్రమాసంలో ఈ రాశివారు మేషరాశి వారికి ఇంటి యందు శుభకార్యాలు చేయడం, ఆర్థిక వ్యవహారాలందు మంచి చురుకుదనం చూపించడం, బంధుమిత్రులతో కలిసి మెలిసి ఉండడము, నూతన బంధువుల యొక్క పరిచయాలు కావడము కలుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. నూతన గృహ నిర్మాణానికై ఆలోచనలు చేయడము లేదా గృహ నిర్మాణాన్ని చేపట్టడమైనా కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రతి పనులు కూడా కొద్దిగా శ్రమతో కూడుకున్నటువంటి జరుగుతుంటాయి. కొద్దిగా శ్రమ పడితేనే కానీ పనులు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. చిరాస్తుల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఓపికతో శ్రద్ధతో పనులు చేసుకుంటూ పోవాలి. ఆందోళనకరమైన విషయాలు కొన్ని మనస్సుకు తాకి పరితపించడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యం దెబ్బతినడం ఉంటుంది. కొన్ని అనుకోని చిక్కులు రావడము, చేపట్టిన కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడి కొద్ది కాలం ఆగిపోవడము, మనస్సు స్థిమితంగా లేకపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది మేషరాశి వారికి. కాబట్టి మేషరాశి వారు ఈ నెలలో ఉగాది నుంచి ఒక నెల వరకు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి మనస్సు పెట్టి శ్రద్ధతో గనక చేసినట్టయితే, ఓపికతో ఉన్నట్టయితే కార్యక్రమాలు నెరవేరడానికి మంచి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అనుకోని ఇబ్బందులు రావడం అనేటువంటి జరుగుతుంది. ఆ ఇబ్బందుల వల్ల ధన వ్యయము, ఆ ఇబ్బందుల నుంచి తట్టుకోవాలి అంటే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చు పెట్టక తప్పదు. అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రెండవది, చేసేటువంటి ప్రయత్నాలలో కార్యాలలో కొన్ని ఇబ్బందులు వచ్చి కార్యక్రమాలు ఆగిపోవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని ప్రయాణాలు అధికంగా చేయడము, ఆ ప్రయాణాలలో ఇబ్బందులు కలగడము, మానసిక చింతన ఇలాంటివన్నీ కూడా మొదటి వారంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తుంది మేషరాశి వారు మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని అనుకోని ఆపదలు రావడము, నిష్ఠూరంగా కొందరి వల్ల బాధలు పడడము, వాళ్ళ మాటలకు బాధలు పడడము, అనుకోని ఇబ్బందులు ఏర్పడము, కొన్ని నిందలు భరించడము అనేటువంటిది రావాల్సి వస్తూ ఉంటుంది.
కాబట్టి ఓపికతో సహనంతో ఉండాల్సి వస్తుంది. ఉద్యోగులకు వాళ్ళ యొక్క కార్యాలయాల్లో అంటే ఆఫీసులలో ఇబ్బందికరంగా ఉంటుంది. అధికారుల చేత చీవాటు పడడము, మెమోలు అందుకోవడము ఇలాంటివి కూడా జరగడానికి 2వ వారంలో మేషరాశి వారికి ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న చిక్కులు వచ్చి దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడము, మానసిక స్థితి కోల్పోవడము, ఏ పని చేసినా ప్రతిదానికి ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది మొదటి పక్షంలో 15 రోజుల వరకు ఈ 2 వారాలలో మేషరాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ప్రతి అడుగు వేసుకుంటూ కాలం గడపాల్సి వస్తుంది. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి మనస్సును నిలకడ చేసుకొని తమ యొక్క బుద్ధి బలం చేత, స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత, తల్లిదండ్రుల యొక్క పెద్దల యొక్క ప్రోద్బలం చేత మనోధైర్యంతో అడుగు ముందుకేయడం జరుగుతుంది. పనులు సక్రమంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. 3వ వారంలో చేసేటువంటి యొక్క పనులు మంచిగా జరిగి ఆశించినటువంటి యొక్క లాభాలు వచ్చి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి మంచి అవకాశం ఉంది 3వ వారంలో. ఏ కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నప్పటికైనా ఆ కార్యక్రమము దిగ్విజయంగా నెరవేరడము, ఇంతకుముందు ఉన్నటువంటి ఒక కష్టాల నుంచి కొంత తేరుకోవడము అనేటువంటి జరుగుతుంది 3వ వారంలో మన మేషరాశి వారికి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఏ కార్యక్రమం చేసినా సానుకూలత ఏర్పడుతుంది. ఎవరి అయినా సహాయ సహకారాలు తీసుకుందామని ఆలోచన చేసి వారిని ప్రశ్నించినట్టయితే వారు సానుకూలంగా స్పందించడము, సహాయ సహకారాలు తమకు తోచినందుగా అందించడము అనేటువంటి జరగడానికి మంచి సమయం ఆసన్నమైంది. ఆరోగ్యం మంచిగా మెరుగ్గా ఉంటుంది. చురుగ్గా సంతోషంతో కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉంటారు. మంచి ఆశించినటువంటి ఒక ధనలాభం కుదురుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది 4వ వారంలో. ఈ మేషరాశి వారికి ఇంట బయట కూడా సంతోషంగా ఉంటుంది. 3-4 వారాలలో, చివరి వారాలలో ఇంట బయట కూడా సంతోషంగా ఉండడము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, సమయానికి సహాయ సహకారాలు మిత్రుల వల్ల కానీ పెద్దల వల్ల కానీ అందడము జరుగుతుంది. మానసిక బలం అనేటువంటిది పెరుగుతుంది. మనోధైర్యంతో అడుగు ముందుకు వేస్తుంటారు. దీనికి తోడు దైవాన్ని పూజించినట్టయితే దైవానుగ్రహం కలిగి ఈ మేషరాశి వారికి ఈ చైత్ర మాసంలో మంచి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడి మానసిక చింతన తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ మేషరాశి వారు ఈ నెలలో కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రామరక్షా స్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ రాముని యొక్క అనుగ్రహం వల్ల, ఎందుకంటే ముందు 15 రోజులలోనే మనకు రామనవమి వస్తుంది కాబట్టి ఆ రాముల వారి యొక్క అనుగ్రహం వల్ల మన కష్టాలన్నీ కూడా తొలగిపోయి మేషరాశి వారు సుఖంగా సంతోషంగా ఉంటారు. ప్రతిరోజు మరచిపోకుండా రామరక్షా స్తోత్రము పారాయణం చేయండి. శుభాలను పొందండి. ఇది శుభం.